టీమిండియా సూపర్ స్టార్ బ్యాట్స్మెన్ ప్రపంచ క్రికెట్లో ఎనలేని క్రేజ్ సంపాదించుకొని స్పోర్ట్స్లో నెంబర్ 1 కోటాలో ఉన్నటువంటి ఆటగాడు కింగ్ విరాట్ కోహ్లీ. ఇక ఈ రన్ మేషన్ గ్రౌండ్లోకి వస్తే ఎట్టుంటే తెలుసు కదా. తనకే సాధారణ రీతిలో గ్రౌండ్లో నలువైపుల పరుగులు తీస్తూ దుమ్ము రేపే ఆడుతీరుతో అదరగొట్టే మన కింగ్ విరాట్ కోహ్లీ ఈరోజు ఒక మైలురాయిని చేజింగ్లో ఒక మైలురాయిని మరి తను అధిగమించాలని చెప్పవచ్చు. వాస్తవానికి కింగ్ విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా ఐపీఎల్లో గత 17 సంవత్సరాల నుంచి ఫామ్లో లేడు అని చెప్పడానికి ఎటువంటి మరి సందేహం లేదు. తన ఫామే తన ఇంటి పేరుగా మార్చుకొని రన్ మేషన్గా ప్రపంచ క్రికెట్లో అందరి మన్నలు పొందినటువంటి కింగ్ విరాట్ కోహ్లీ ఈరోజు ఐపీఎల్లో 8,000 రన్స్ పూర్తి చేసుకున్న మొట్టమొదటి ఆటగాడిగా మనోడు లిఖించుకొని ఉండడం గమనార్హం. ఇంతకుముందు ఎవరు కూడా ఇంత స్కోరు మరి ఇంతవరకే కూడా చేయలేదు. ఇక వరుస క్రమంలో చూసుకున్నట్టయితే నెంబర్ 2లో శిఖర్ ధవన్, నెంబర్ 3లో రోహిత్ శర్మ, నెంబర్ 4లో మరి వార్నర్, అదేవిధంగా సురేష్ రైనా 5,045, అదేవిధంగా 6,000 పైన స్కోర్లు ఉండడం విశేషం. అయితే ఎప్పుడు కూడా ఫామ్లో ఉంటూ ఫామ్ని తను అద్భుతంగా మలుచుకుంటూ ఫామ్లో ఆడే కింగ్ విరాట్ కోహ్లీ ఈ సంవత్సరం మరి ఐపీఎల్ మరి ఆరెంజ్ క్యాప్లో రేస్లో ఉన్నాడంటే తన ఫామ్ ఎంతటో మనం చేసుకోవచ్చు. ప్రపంచ కప్లో కూడా 750 రన్స్ కొట్టి మంచిగా ఆడినటువంటి కింగ్ విరాట్ కోహ్లీ ప్రపంచ కప్లో కూడా 3 సెంచరీలు కొట్టి త్రీట్లో కప్పు మిస్ అయినా కూడా తన ఫామ్ మాత్రం ఎక్కడ కూడా మిస్ కావాలని చెప్పి అభిమానులు చెప్తున్నారు. ఇదే ఫామ్ను కంటిన్యూ చేయాలని చెప్పి T20 వరల్డ్ కప్లో తను రాణించాలని చెప్పి తప్పకుండా T20 వరల్డ్ కప్ తీసుకురావాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్.